తెలంగాణకి అన్యాయం జరగనిచ్చి ఒక్క రైతుకి ఒక్క ఎకరానికి అన్యాయం జరగనిచ్చి ప్రశ్నే లేదు. దెర్ ఈజ్ నో క్వశ్చన్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవగాహననే లేదు. తెలంగాణకి ఎన్ని నీళ్లు కావాలి, ఫర్దర్గా మీ రిక్వైర్మెంట్ ఏంది, దానికి తగ్గట్టు మీ ప్రాజెక్టుల ప్రణాళిక ఏంది, మీ ఫైనాన్షియల్ క్లోజర్ అయిందా, ఫండ్స్ ఎడికెళ్ళి రేజ్ చేస్తారు. మీ ముఖ్యమంత్రి ఏమో బిచ్చపట్టుకొని తిరుగుతున్నాడు, చిప్పబట్టుకొని ఎట్లా నడపాలనో రాష్ట్రం ప్రజల్ని అడుగుతున్నాడు. మీ ముఖ్యమంత్రి ఏమో ఆంధ్ర ముఖ్యమంత్రి ప్రియ శిష్యుడు. గురుగారి దగ్గరకు పోయి ఒక మీటింగ్ అన్న చేసిండా, ఒక లెటర్ అన్న రాసిండా, ఇవన్నీ ఏం లేదు. లొట్టపీసు కేంద్ర ప్రభుత్వం మీద బురద చల్లాలి. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అయినా ఇదైనా వీ విల్ గో యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ సిడబ్ల్యూసి అండ్ అవర్ బోత్ గోదావరి కృష్ణ బోర్డ్స్. ఇక్కడ ఎన్డీఏ వస్తుంది, ఈడ బీజేపీ వస్తుంది, ఆడ ఎన్డీఏ ఉన్నది. చెప్పండి. యాజ్ పర్ గైడ్ లైన్స్ కేంద్రం నిర్ణయం చేసుకుంటుందండి సమయం సందర్భం వచ్చినప్పుడు. సరైందా కాదా వీళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపాలి కదా. ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఏం చదవలేదు. కానీ జగన్ కేసీఆర్ సరైందని అన్నారు ఇంతకుముందు. ఇవ్వరు, ఇది ఇచ్చేయండి నాగిరెడ్డి, ఇది పాస్ ఆన్ కర్తో मीडिया को हिंदू पेपर का रिपोर्ट है, देख लो. We will go, central government obviously will go as per CWC guidelines. సింపుల్. మేము ఈ 2 రాష్ట్రాలే నడుపుతలేమండి, 28 రాష్ట్రాలు నడుపుతున్నాం. ప్రభుత్వంలో ఉన్నా మ్యాక్సిమం మేమే ప్రభుత్వంలో ఉన్నాం. అసలు మీరిద్దరు కలిసి కూర్చున్నారా ఇలాంటి వరకు? ఆనాడు కేసీఆర్ జగన్ కూర్చున్నారు, ఇలా గురు శిష్యులు కూర్చున్నారా? అసలు మీ బాధ లేనిది లిఖితపూర్వకంగా ఇచ్చిండ్రా? ఎవరికన్నా కేంద్రానికి ఇచ్చిండ్రా? మీరు పంచుకున్నారా? ఏమి ఇబ్బందులు రావచ్చో ఎక్స్చేంజ్ చేసుకున్నారా వ్యూస్? ఇరిగేషన్ మినిస్టర్ డజంట్ నో వాట్ హీ వాంట్స్ టు ఇరిగేట్. వేర్ విల్ గెట్ ద ఫండ్స్ ఫ్రమ్? Party will decide who to go, who will go. మా మీటింగ్ అయిపోయింది, కేంద్రం నిర్ణయం, మా పార్టీ హైకమాండ్ నిర్ణయం పెట్టుకు కిషన్ రెడ్డి గారు చెప్తారు, ఏం చేస్తారు. మేము మీటింగ్ చేసుకున్నాం, ఆల్రెడీ డిస్కషన్ అయిపోయింది మా ఎంపీలందరూ.